హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ తేజస్ ప్రియ ఆఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. సో ఈ రోజు అయితే మా బాబుది, మా చిన్నోడిది, ఏం బాబు కదటి, సో మా చిన్నోడిది నేమింగ్ అండ్ క్రెడల్ సెరమనీ. అంటే జస్ట్ ఫస్ట్ మేము ఫార్మాలిటీగా ఫస్ట్ ఇంట్లో చేస్తున్నాం అనమాట. అండ్ సారీ, మెయిన్ ఫంక్షన్ ఇంట్లో చేస్తున్నాము. అండ్ ఈవెంట్ అనేది మేము నెక్స్ట్ బ్లాగ్స్లో అప్డేట్ చేస్తాము. సో ముందు మేము డేట్ ప్రకారంగా, అంటే మేము 30 days, నెలకు ఒక రోజు తక్కువలో అయితే బాబుకి, అంటే మా చిన్నోడిని నెలకు ఒక రోజు తక్కువ. సో ఫస్ట్ బాబుకి ఉయ్యాల్లోని పేరు పెట్టేద్దాం అనుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ 3 months అనుకున్నాం, మళ్ళీ అది లాంగ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా నెలకు ఒక రోజు తక్కువలోనే చేసేద్దామని చెప్పి ఉన్నాము. సో యాక్చువల్లీ సండే పడింది దసరాకి ముందు కాబట్టి దీనికన్నా వేరే డేట్లోని ఫంక్షన్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి ఫంక్షన్ అయితే వేరే డే పెడుతున్నాము. ఈ రోజు మాత్రం ఇంట్లోని సింపుల్గా చేస్తున్నాం. మొత్తం వీడియో అయితే మేము కంటిన్యూ చేస్తాము. బాబుకి పేరు ఎక్కడ పెట్టాము ఏంటి అండ్ ఉయ్యాల్లో వేసింది అంతా కూడా. పేరు కూడా మీకు నచ్చిందా లేదని చెప్పి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. దిస్ ఇస్ నాది పేరు ఇప్పుడు మేము రివీల్ చెయ్యము, కాకపోతే పేరు మేము ఈవెంట్ రోజే రివీల్ చేస్తాం అనమాట. సో అండ్ మీకు ఏమైనా నేమ్స్ తెలిసినా నాకు కమెంట్స్లో చెప్పండి, ఓకేనా? సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. సో నేనైతే ఇక్కడ రెడీ అవుతున్నాను అనమాట. యాక్చువల్లీ హెయిర్ డ్రై అనేది చేసుకుంటున్నాను. నాకు హెయిర్ డ్రై మా పెద్దమ్మ చేస్తున్నారు అండ్ నేను రెడీ అయిపోయాను. బాబు గారిని ఇంకా రెడీ చేయలేదు, జస్ట్ ఫ్రెష్ అయ్యి ఉన్నాడు అనమాట. సో వాడిని కూడా మా పెద్దమ్మ వాళ్ళు రెడీ చేస్తారు. అండ్ రెడీ అంటే ఎక్కువ రెడీ కాదు, నేను జస్ట్ సింపుల్గానే రెడీ అవుతాను అనమాట. సో ఆల్రెడీ నేను మొత్తం రెడీ అయిపోయాను, ఓన్లీ లిప్స్టిక్ ఒకటి రాసుకోవాలి. అండ్ హెయిర్ డ్రై అయిపోతే హెయిర్కి నార్మల్గా ఏదైనా జడ వేసుకోవడమే, అంతే. वो कैसे नहीं होगा तो अभी हुआ है ये बोल रहे हैं हम लोग पूला बोलता पंతులు మీరు ఎప్పుడమ్మా పూజ అని 9 గంటలకంటే అభినవ జాతకస్య కుమారస్య సంకల్ప నామకరణ మహోత్సవ సంకల్ప నారాయణ సంపూర్ణ యథాశక్తి సంపూర్ణ ఫలం నివేదయామి. వయసు రాకలేదు, మీ మనసులో ఏ కోరికంలో పుట్టిన అబ్బాయికి ధనిష్ట నక్షత్రం నక్షత్రం సందర్భంగా కాబట్టి ఇక్కడ నుండి 10 సంవత్సరాలు వచ్చారు నామకరణ బతుకుతారు. అంటే 3 సంవత్సరాల 3 నెలల పాటు ఇంకో జాతర చూసుకుంటారు. మాసనామాసంలో పుట్టిన ఏ మాసంలో పుట్టాడంటే రాజపర మాసం పుట్టాడు కాబట్టి ఇందులో జనార్దనుడు అన్నమాట. మగపిల్లడు అంటే జనార్దన నామకరణంతో ఉంటాడు. అతను శిశువు 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాలు 3 నెలలు అతను కాపాడుతుంటాడు. తర్వాత వచ్చింది నక్షత్ర నామాసం. నక్షత్ర ప్రకారం మనం ఏంటం కదా గరిష్ట నక్షత్రం పేరు పేరు అంటే అతను ఆ 3 సంవత్సరాలు 3 నెలల నుంచి మళ్ళీ 3 సంవత్సరాలు 3 నెలలు అతను చూసుకుంటాడు. అక్కడికి ఎంత అవుతుంది? 6 సంవత్సరాలు 6 నెలలు అయిపోతుంది. ఇంకా మనం పెండింగ్ ఎంత ఉంటుంది? 3 సంవత్సరాలు. లాస్ట్ టైం వ్యవహారంగా పెట్టుకున్నాం. వ్యవహారం అంటే మన పెద్దల పేర్లు, అంటే మీరు ఏదో అయితే ముక్కున్నారో పెద్దల పేర్లు, ఆ పేర్లన్నీ కూడా ఈ పెద్దవాళ్ళన్నీ కూడా వాడికి 10వ సంవత్సరం వచ్చే కూడా చిన్నట్టు కాబట్టి అంతవరకు వాడి జాతకంలో కూడా నేను కాబట్టి ఈ 10 సంవత్సరాల వచ్చారు కూడా వీళ్ళ ముగ్గురే శిక్షణ కాపాడుతుంటారు. అంటే వీళ్ళందరూ ఒక్కటైతే లాస్ట్లో మనం పేరు పెట్టాం సరే, వీళ్ళని కాపాడాలంటే వాళ్ళకి మనం తల్లిదండ్రులు కాదు, అంటే పెద్దల కంటే తల్లిదండ్రులు కాదు. శివుడికి రామవారికి వెంకటేశ్వర వాళ్ళకి మనం తల్లిదండ్రులు కాదు. ఒక్కబడి తెలిస్తే అది వాళ్ళు తృప్తి చెందుతాయి. వాళ్ళ పోయి వాళ్ళు నెరవేర్చినారు. సంవత్సరంలోపు గుడిలో తీసేయాలి. అంటే 11 కానీ 11 కానీ ఖచ్చితంగా గుడిలో తీసేయాలి. తీసేయాలి మీ ఇష్టం.
आनंद योगानंदमनेश्वरं व्याभंगादिशनामां जगालपटनरः योगेश्वरप्रसादेन व्यावान् धनावान् देवगणानां प्रकल्पादिगम्मवामहे प्रियाणां प्रकल्पादिगम्मवामहे निधिनात्वा निर्पादिगम्मवामहे वशममाश्रमहागणाधिपतये नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् अभिनव बाबा अभिनव जातकस्य कुमारः नामकरणमुहूर्त నామకరణ ముహూర్తాలు కానీ సూర్య నిర్మాణాగ్రహం మీకు ఎప్పుడు వదిలేదంటే మీకు ఎప్పుడు వదిలేదు దేన్ని పెట్టుకుంటే పేపర్ పెడతాను క్యాప్ తీసి క్యాప్ మొత్తం క్యాప్ తీసి ముహూర్తాలు కానీ సూర్య నిర్మాణాగ్రహణ అత్యంత అనుకుంటాం సిద్ధిస్తాయి आचम्यां विश्वाय नारायण स्वामी चेकडिक्स गोविंदाय नमः आचम्यां विश्वाय नमः नारायणाय नमः माधवाय नमः गोविंदाय नमः हस्ता प्रक्षाल हेतु विष्णु चेकडिक्स विष्णु मधुसूदन चक्रवामा गजरा ऋषि हेतवत्तना दामोदर वासुदेव प्रद्युम्न अनुद्ध वृषोत्तमदप्य नारसिंह हस्ता जनार्दनचंद्र हरिया नमः प्राणायामे निराकरणवश्य प्रजापति ऋषि परमात्मा आप जाके लेकर आ जाइए कृष्ण जगतपिता है ओम बारका एक जन निरोधन ब्रह्म समानवे प्रणवश्य प्रजापति ऋषि परमात्मा देवी गायत्री जन पूजा द्रव्याన్ని गायत्री देव आत्मानं संप्रोक्षेतु ఒకసారి ఇక్కడ కూడా చేపియండి ఓం దేవ ఆ పూతలని వినాయకుడికి చెల్లాన ఓం దేవ आत्मानां निमेजल को पूजा द्रव्याన్ని స్థలాన్ని సంప్రోక్షేతు ఓం భూర్భువ స్వహ ఓం తత్సత్ ద్రవ్యాన్ని ఆవిజనవ तो अन्निट सजल पूर्व स्वह वंदत्सव द्रव्याన్ని नंबर 4 एडिशन विनाह ज्ञाना पुत्र देवता पवित्र गोत्र वसरवा अवस्थान भगवश्वर कुंडलेकाक्ष सदा हव्यं द्रव्य कुंडलेकाक्ष मन पुरः प्राण प्रतिष्ठापनका लनहवम इंद्रोणी 2 लक्षण తీసుకొని మహాగణాధిపతి ప్రాణ प्रतिष्ठापनका लनहवम पुनर्मः पुनरायण व्याप पुनश्चः पुनश्चो ब्रह्म व्याप अदब्दासनक अग्निमापायुक्त वज्याति सान्नं सायकृत वाहन शक्तिपत्न प्रपरवासन महागणाधिपति मावाहयं स्थापयामि पूजा मिश्र वरद वसुमुख वसुप्रदपुर षोडशैतारनामानि पदे श्रेयात् विद्यमान् भूतम्बानं विद्यारम्भे आरोग्ये च व्यवहारे च व्यापारे च निखिलप्रदान संग्रामे सर्वकार्येषु विघ्नशंसनदाय तत्पुरुषाविघ्नः एकदन्तादिमहे तन्नो दन्तप्रचोदयात् कल्लकत्तिकोटे वेदोक्तादि सम्पूर्ण शुभद विद्यमन्त्र विष्णु महागणाधिपति देवतार्पणमस्तु చెప్పండి ఇద్దరు కూడా శుమకశ్చ ఏక దంతశ్చ కపిలో వచికర్ణిక లంబోదరశ్చ వికటో విఘ్నరాజ గణాధిప ధూమకేతు గణాధ్యక్ష బాలచంద్ర గజానన వక్రతుండ శూర్పకర్ణ స్కందపూర్వజ షోడ. సో ఇందులో వచ్చేసి బాబు పేరు అంతా రాయమన్నారనమాట. అండ్ బాబు పేరుతో పాటు మేము ముందు వెనక ఇంకా ఏమైనా పేర్లు పెడదాం అనుకున్నవి కూడా మొత్తం అన్నీ రాయమన్నారు. అందువల్ల మేమైతే మా తాతయ్య వాళ్ళ పేర్లు అండ్ ముత్తాతయ్యల పేర్లు, ఇంకా మా మమ్మీ సైడ్, మా డాడీ సైడ్ అండ్ మా అత్త వాళ్ళ సైడ్, మా అత్తయ్య వాళ్ళ సైడ్ వాళ్ళందరి వైపుల పేర్లు కూడా అందరివి పెట్టామన్నమాట. బికాజ్ ఎన్నో ఇయర్స్ వరకు మళ్ళీ పేరు యాడ్ కానీ తీయడం కానీ చేయలేము. ఈ పేర్లన్నీ రాసేసుకోవచ్చు. సో ఇంకా మేమైనా పేరు పెట్టాలి అని మాకు అనిపిస్తే ఏదైనా దేవుడి పేరు, సో అవి కూడా రాసుకోమన్నారు. అండ్ ఒరిజినల్ ఇప్పుడు మేము ఏం పేరు పెట్టాలనుకుంటున్నామో ఆ నేమ్ కూడా, సో అన్ని నేమ్స్ కూడా ఆ బియ్యంలోనే రాయిపించారనమాట. అండ్ పంతులుగా అడుగుతున్న తేజకి తెలుగు వచ్చి కదా రాయడం అని చెప్పేసి, సో నాకు వచ్చని అతను అంటున్నారు అనమాట తేజ. సో నాకైతే తెలుగు రాయడం రాదు అండ్ చదవడం కూడా చాలా లైట్గా, బట్ తనకి తెలుగు చాలా ఫ్లూయెంట్గా వచ్చు. సో తనే రాశారనమాట. మా తమ్ముడికి పేరు పెట్టినప్పుడు కూడా సేమ్ అంతే, మా డాడీనే రాశారు. మాకు పేరు పెట్టినప్పుడు కూడా సేమ్ అంట. సో ఇక్కడ పేరు అయితే రాయిస్తున్నారు పంతులు గారు. అండ్ అలానే ఇంకా మాకు ఏదైనా దేవుడి పేరు పెట్టుకొని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ మా మమ్మీకి అయితే లార్డ్ శివ అంటే చాలా ఇష్టం. సో మమ్మీ అనుకున్నారు లార్డ్ శివ అంటే శివుడి పేరుతో కూడా సంబంధించి ఏదైనా పేరు పెట్టాలి అని చెప్పేసి. సో అలా అంటే ఎక్కడెక్కడ పేరు పెడతాం అనేది ఆ దేవుడి పేర్లు కూడా రాసేమన్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే నేను యాక్చువల్లీ రాముడికి రిలేటెడ్గా నేమ్ కూడా పెట్టుకుందాం అనుకున్నా. బికాజ్ మేము అంత పెద్ద ఇన్సిడెంట్ నుంచి బయటకు వచ్చాము అండ్ ఎందుకో నాకు తెలియదు, నాకు లోపల ఫీలింగ్ అంతా లైక్ ఐ షుడ్ ఇలా ఈ దేవుడి పేరు పెట్టాలి అని నాకు అనిపించింది. సో అందువల్ల నేను ఆ దేవుడి పేరు రాముడి పేరుకి రిలేటెడ్గా కూడా ఏమైనా నేమ్ పెడదామని అనుకున్నా. సో రాముడి పేరు కూడా రాయించామన్నమాట. ఇంతకీ ఏం పేరు పెట్టుంటామో ఏంటో కూడా నాకు మీరు గెస్ చేయండి కమెంట్స్లోని. సో గూతో పేరు అయితే పెట్టామన్నమాట మా చిన్నోడికి.
అండ్ ఇక్కడ అందరూ కూడా 3 సార్లు బాబు పేరు బాబు చెవులోనేమో బాబు పేరు అనేది చెప్పాలంట. సో మేము ఎంత పేరు పెట్టాము నార్మల్ నేమ్ ఎంత పెట్టాము ఆ పేరు మాత్రమే, మొత్తం అన్ని పేర్లు కాకుండా ఒరిజినల్గా మేము బాబుని ఏం పేరాలనుకుంటున్నామో ఆ పేరుతోని చెవులో చెప్పమన్నారు. అన్ని తీసుకొని వచ్చాము. మీరే చేసుకుని తెల్ల మీరు అలా నువ్వు టైంకి వస్తావు అనుకున్నాను. ఓన్లీ నువ్వే కలిసి వచ్చావు అనుకున్నాను. అదే మేము వంట చేసుకుంటా మీరు వెళ్ళిపోలేదు. చిన్న కుంకుమ పెట్టండి బాబు తప్ప పెట్టండి. మా ఇంకా ఎవరైనా 5 సంవత్సరాలు పిల్లలు ఉన్నారా? పక్కన మొక్కలు వస్తుంది. ఏది అలాగా పట్టుకున్నావు? ఫోన్లే అడుగుతుంది. పోలే బ్యాలెన్స్ తోనే తీయాలి. వాళ్ళు నడుచుకుని వెళ్ళిపోరు అందరూ స్లోగా. అమ్మ బోగా అదే అస్సలు అర్థమైంది ప్రియా? బెడ్డ తీసుకొని ఏంటి పెద్ద పెద్ద ఈడు పెద్ద అయిపోయింది. ఎందుకు అక్క? జోకర్ బట్టలు ఎక్కడ దొరికాయో మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. గడ్డలు తీసుకుని ఒకసారి మీరు అమ్మ లేట్ చేయగా రెండు
పైన నెత్తి మీద చిన్న నెత్తి మీద జస్ట్ మళ్ళా కింద పెట్టకూడదు పేరుపీలో ఉంటా చెవులు చెప్తారు కదా. ఇక్కడైతే మేమందరం బాబు పేరు చెప్తాం అనమాట. సో ఓన్లీ వాళ్ళేమో నన్ను తేజాన్ని కలిపి బాబు పేరు చెప్పమన్నారు. ఉయ్యాలు ఊపుతూ సో 3 times ఊపుతూ 3 times చెప్పాలంట. అండ్ ఇక్కడ మమ్మీ కూడా ఫుల్ ఖుషి అయిపోయి చెప్తున్నారనమాట. సో ఏం నేమ్ పెట్టుంటామో గెస్ చేయండి. యాక్చువల్లీ మా చిన్నోడికైతే జీ అనే వర్డ్తో పేరు అనేది వచ్చింది. జీ అనే వర్డ్ దట్టు గు అనే వర్డ్తో పెట్టమన్నారనమాట. అంటే గు అనే పేరుతోనే పెట్టండి అని చెప్పేసి. సో మేము ఏం పెట్టుంటామో గెస్ చేసి కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ అలానే ఇక్కడ ప్రియాంక అయితే ఆ రోజు లేదని చెప్పాను కదా. సో తనైతే హైదరాబాద్ ఉండేదన్నమాట. సో కరెక్ట్గా ఉయ్యాల్లో వేసే టైంకి ఇంకా యాక్చువల్లీ ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయిపోయింది, లేకపోతే తను మార్నింగ్ వచ్చేసేది. సో మళ్ళీ వేరే ఫ్లైట్ పట్టుకొని వచ్చేసరికి తనకి చాలా టైం పట్టేసింది. ఇంకా మేమైతే అనుకున్నాం ఇంక ఫ్లైట్ మిస్ అయిపోతే ఇంక రాదేమో మనకి నెక్స్ట్ డేకి అనుకున్నాం. బట్ వచ్చేసింది అనమాట ఎలాగోలాగా. మమ్మీతో అయితే చాలా తిట్లు కూడా కాసింది. అండ్ ఇక్కడ మా పెద్దమ్మ కూడా పేరు పలికేస్తుంది అనమాట మా చిన్నోడిని ఉయ్యాలు ఊపేసి. సో ఇక్కడ మా బాబాయ్ మా పిన్ని. సో మీ అందరికీ తెలిసిందే మేము ఎక్కువ క్లోజ్ ఉంటాం అనమాట. ఎక్కువ ఓన్లీ క్లోజ్ పీపుల్స్తోనే ఇంట్లో అనేది ఫస్ట్ చిన్న ఈవెంట్గా చేసుకున్నాము అంతే. చక్కగా ప్రశాంతంగా 5 రోజుల్లో చేసేసుకున్నాము. ఏమన్నాక టైం మీకు ఇట్లా వచ్చా సప్పు చూద్దాం. పండుగ వేసి వస్తుంది ఎదురుకి ఇచ్చి సో ఇంకా మా బాబు కూడా ఫంక్షన్ అయితే అలా సింపుల్గా ఇంట్లో అయితే జరిగిపోయిందనమాట. ఓన్లీ మా క్లోజ్ పీపుల్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్తో మాత్రమే చేసుకున్నాము. అండ్ అలానే ఇంకా ఎందుకు అక్కడ సింపుల్గా చేసుకున్నారు, ఎందుకు ఎక్కువ బాబు కోసం మంచిగా ఈవెంట్ ఫంక్షన్కి ఎందుకు చేయలేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను అసలు చేసామా లేదా ఏమైందని చెప్పేసి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుంటుంది. సో నచ్చితే కనుక ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం.